హీజ్ యూజ్ ఆఫ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్. ఆయన అనంత జ్ఞానమును ఏ విధంగా ఆయన వినియోగించేవారు. ద ఫస్ట్ వన్ హూ పాస్డ్ త్రూ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్ అండ్ అటైన్ రియలైజేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ ఈజ్ కాల్డ్ ది ఏన్షియంట్ వన్ వెన్ హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్ ఆన్ ఎర్త్. ఎవడైతే తొలిసారిగా పరిణామక్రమమును పరిణామక్రమమును పూర్తి చేసి తానే భగవంతుడను అనే అనుభవమును పొందాడో అతనే మానవ రూపాన్ని వేసుకొని అనాదిగా అవతార పురుషుడుగా వస్తూ ఉన్నాడు. అతడినే మనం ఏమంటాం? పురాణ పురుషుడు, సనాతనుడు అని పిలుస్తూ ఉంటాం. ద విమ్ హూ ఎమ్ ఐ ఈ ద ఫోర్స్ బిహైండ్ క్రియేషన్ అండ్ సిన్స్ గాడ్ ఈజ్ ఇండివిజిబుల్ దిస్ విమ్ ఈజ్ ఇన్ ఎవ్రీ సోల్ అండ్ ఇది వెరీ ఫోర్స్ ఆఫ్ ఎవ్రీ సోల్ కాన్షియస్నెస్. ఎంత బాగా చెప్పాడు చూడండి. అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి ఏర్పడింది అని లోతుగా మనం వెనక్కి పరిశీలన చేసుకుని వెళితే నేనెవడిని అనే అనంతమైనటువంటి ఒక శక్తితో కూడిన ఒక ప్రశ్న దగ్గరికి దారితీస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ సృష్టి, మూలం ఎక్కడ అని మనం లోపలికి వెనక్కి ఇలా చీల్చుకుంటూ వెళితే నేనెవడిని అనే ప్రశ్న దగ్గర మనం వెళతాం తప్పనిసరిగా. అయితే భగవంతుడు అవిభాజ్యుడు. ఆయనలోనే భాగమైన అన్ని ఆత్మలలోనూ కూడా ఈ లీలా విలాసం, ఈ ప్రశ్న ఇది దాగి ఉంది. నేనెవడిని, మనందరి యొక్క మూలము కూడా అక్కడికే వెళుతుంది. నాలో ఉన్న భగవంతుడు నేనెవడిని అనే ప్రశ్న వేసుకున్న కారణంగా ఈవేళ ఇక్కడ దాకా నేను ప్రయాణం చేసి వచ్చాను అని మనకు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. బికాజ్ ది మొమెంటమ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ హూ am I, every soul progressing in its evolution and involution to find the true answer, I am God. మనము తారాజువ్వ ఇలా ఒక చిన్న నిప్పు రవ్వ ఇలా ఊది దాని తాకి మనం వెలిగిస్తాం. వెలిగించగానే సర్రమున దూసుకుపోతుంది. ఎక్కడికి పోతుంది అది? ఎక్కడో ఒక 100 మీటర్లో ఎంత దూరం వెళ్ళిపోయి ఆ చిట్ట చివరి ఆ గమ్యాన్ని చేరుతుంది. అలాగే నేను ఎవడిని అనే ప్రశ్న ఎంత శక్తితో అది పుట్టిందంటే అది పరిణామక్రమమును చేర్చుకుంటూ పరిణామక్రమమును చేర్చుకుంటూ నేను భగవంతుడను అనే గమ్యము చేరే వరకు ఈ చైతన్యమునకు కావలసిన మొత్తం శక్తిని అది సమకూర్చి పెడుతుంది. అంత శక్తితో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. When a first soul passed through evolution and involution by the force of the whim, he did not need an infinite bliss and infinite power to attain the true answer. మొట్టమొదట నేనెవరిని అనే ప్రశ్న వేసుకున్న తొలి ఆత్మకు ఆ గమ్యము చేరుకోవడం కోసమని చెప్పి అనంత జ్ఞానమే అవసరమైంది ఆయన కదా. అనంత శక్తి, అనంత ఆనందము నిజానికి ఆయనకి అంత అత్యవసరము కాదు. ఆయనకి హీ నీడెడ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, అనంతమైన జ్ఞానము. అదే చెబుతుంది నేను భగవంతుడను అనే సమాధానాన్ని అనంత జ్ఞానము మాత్రమే అతనికి ఇవ్వగలుగుతుంది. టు నో ది ఆన్సర్ టు ద క్వశ్చన్ హూ am I, నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ బట్ నాట్ పవర్ అండ్ బ్లేమ్. నేనెవడిని అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి జ్ఞానము కావాలి తప్ప శక్తి, ఆనందము నిజంగా అంత అవసరం కాదు. నాలెడ్జ్ ఈజ్ నెసెసరీ టు స్టిల్ ద ఫోర్స్ ఆఫ్ ద విమ్. ఎంత శక్తితోడు దూసుకొస్తున్న తారాజువన ఆగు అని దాన్ని ఆపగలిగిన శక్తి ఆ జ్ఞానమునకు మాత్రమే ఉన్నది. ఎందుకు ఆవేశం, నీవే భగవంతుడవి అని అది చెప్పగలుగుతుంది అనంత జ్ఞానం. When ancient one descends on earth, he always makes use of his infinite knowledge. ఆ పురాణ పురుషుడు, సనాతన పురుషుడు అయిన భగవంతుడు భూమి మీద అవతారుడుగా కాలు పెట్టినప్పుడు ఈ అనంత జ్ఞానమును మాత్రమే వాడుతూ ఉంటాడు ఆయన. He does not use his infinite power and bliss because he becomes everyone and everything when he incarnates. ఆయన మానవ రూపంలో ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన ప్రతివాడుగాను ప్రతి వస్తువుగాను మారిపోతాడు. కాబట్టి అనంత ఆనందము ఆయనకు ఆటంకం అవుతుంది, అనంత శక్తి ఆయనకు ఆటంకం అవుతుంది, కానీ అనంత జ్ఞానం మాత్రం ఆయనకి అవసరం అవుతుంది. If he were to make use of his power and bliss for his universal work, he could not actually become everyone and everything.
అనంత ఆనందమును అనంత జ్ఞానమును వాడేస్తే ప్రతివాడిగా ప్రతి అవస్థను ఆయన అనుభూతి పొందడానికి ఆస్కారమే ఉండదు. సిన్స్ ద బిగినింగ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైండ్ ద ట్రూ ఆన్సర్ టు ద ఒరిజినల్ క్వశ్చన్ ఆఫ్ ద విమ్. And so to help these souls in evolution and involution know the true answer, the avatar has to make use of his infinite knowledge. అందుచేత అవతార పురుషుడు ఈ భూమి మీదకు అవతార పురుషుడుగా వచ్చినప్పుడు చీకటిలో మ్రగ్గుతున్నటువంటి మానవాళికి దారి చూపించి వెలుగును ప్రసాదించడానికి అనంత జ్ఞానము అని ఆ దివిటిని ఆయన పట్టుకొని వస్తాడు. దాని ద్వారా వీడిని అజ్ఞానములో మార్గదర్శకత్వము వహించగలుగుతాడు. ఇఫ్ ఎ మ్యాథమెటికల్ జీనియస్ వర్ టు టీచ్ స్మాల్ చిల్డ్రన్ అబౌట్ నెంబర్స్, ఒక మ్యాథమెటిక్స్లో పిహెచ్డీ చేసిన వాడు అనుకుందాం, అతను చిన్నపిల్లలకి 1వ తరగతి వాడికో 2వ తరగతి వాడికో పాఠం చెప్పడానికి వాడు ఉపక్రమించాడు అనుకుందాం. హీ మస్ట్ కమ్ డౌన్ టు దేర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ స్పీక్ ఇన్ టర్మ్స్ విచ్ దే కెన్ అండర్స్టాండ్. వాడు శ్రీనివాస రామానుజము లెవెల్లో, ఆల్బర్ట్ ఐన్స్టీన్ లెవెల్లో వాడు పాఠం మొదలెడితే అందరూ కళ్ళు మూసుకొని నిద్రలోకి జారి, వాడు ఏ భాషలో మాట్లాడాలి, ఆ పిల్లవాడికి ఏ భాషలో చెబితే వాడు అవును సుమా నిజమే అని వాడు అనుకుని భాషలో వాడితో మాట్లాడు. ఫర్ దిస్ పర్పస్ ద జీనియస్ యూజెస్ హిస్ గ్రేట్ నాలెడ్జ్. దీనికోసమని తనకున్న అనంత జ్ఞానమును ఆ మేధావి తప్పకుండా ఉపయోగిస్తాడు. బట్ ఇన్ అదర్ రెస్పెక్ట్స్ హీ ఈజ్ ఆన్ ద సేమ్ లెవెల్ విత్ ద చిల్డ్రన్ సో దట్ హీ కెన్ టీచ్ దెమ్ ద బేసిక్ నెంబర్స్. అతని జ్ఞానం అలాగే ఉంది, అతని అనంత జ్ఞానం అలాగే ఉంది, కానీ ఆయన ఈ కుర్రవాడి లెవెల్కి దిగివచ్చి ఆ స్థాయిలో మాత్రమే వాడితో వ్యవహరిస్తూ ఉంటాడు. టు రీచ్ దేర్ లెవెల్ ద జీనియస్ మస్ట్ బ్రింగ్ హిమ్సెల్ఫ్ టు ద లెవెల్ ఆఫ్ ద చిల్డ్రన్. మరి అక్కడికి రావాలంటే ఆయన మెట్లన్నీ దిగి కిందకి రావాలి. ఆయన ఎక్కడో 7 భూమికలు దాటేసి అక్కడ ఉన్నవాడు కిందకి దిగి వచ్చి మామూలు స్థాయిలో వాడికి పాఠం చెప్పాలి, అప్పుడే వాడికి అర్థమవుతుంది. ఇన్ ఏ సిమిలర్ మేనర్ ది అవతార్ కమ్స్ డౌన్ టు ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ హీ బికమ్స్ వన్ విత్ ఎవ్రీ లెవెల్. అలాగే అవతార పురుషుడు ఒక 6వ భూమికలో ఉన్న వస్తుతో 6వ భూమికలో ఉన్నవాడి వలె వ్యవహరిస్తాడు, 5వ భూమికలో వాడితో 5వ భూమిక వాడి వలె వ్యవహరిస్తాడు. కానీ ఒక కుక్కతో కుక్కలాగే వ్యవహరిస్తాడు, ఒక రాయితో రాయిలాగే వ్యవహరిస్తాడు. అది ఆయనకు మాత్రమే చెల్లింది. అది ఏ స్థాయిలో ఉన్నవాడితో ఆ స్థాయిలో దిగి వ్యవహరించగలడు. ఫర్ దిస్ యూనివర్సల్ పర్పస్ ద ఫుల్ యూజ్ ఆఫ్ హిజ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. అందుచేత ఆయన విశ్వ కార్యక్రమానికి పూనుకున్నప్పుడు అనంత శక్తి ఆయన కూడా చేదోడు వాదోడుగా ఉండాలి. ఎందుకని ఆ భూమికలో ఉన్నవాడితో అలా వ్యవహరించాలి, క్రింది వాడితో ఇలాగే వ్యవహరించాలి. ది అవతార్ యూజెస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ టు డూ హిజ్ యూనివర్సల్ వర్క్. యూనివర్సల్ మైండ్ మస్ట్ కమ్ డౌన్ టు ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఫినిట్ మైండ్. అంచేత విశ్వవ్యాపకమైన ఆయన మనస్సు పరిమితమైన ప్రతి వ్యక్తిగత మానవుడి ఆ మనస్సు స్థాయికి దిగజారి రావాలి. భాస్కర్ రాజు గారు ఆ పాటలో రాశాడు, ఆచార్యవరేణుడి అనే పాటలో, గగనసీమ నుండి భువికి దిగజారి వచ్చాడు. అది దిగజారడం ఏమవుతుంది? అనంత చైతన్యమైనటువంటి ఆ సార్వభౌమిక మనస్సు మామూలు పరిమిత మానవుడి మనస్సు స్థాయికి దిగిరా. అండ్ సిన్స్ హీ డస్ నాట్ యూజ్ హిస్ పవర్ అండ్ బ్లీజ్ వెన్ హీ డిసెండ్స్ టు ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ హీ బికమ్స్ హెల్ప్లెస్ అండ్ అండర్గోస్ సఫరింగ్. బాబా అనేక పర్యాయములు ఈ విషయం మీద చెప్పారు. నేనే గనక నా అనంత శక్తిని అనంత ఆనందమును వాడడం ప్రారంభిస్తే నీ కష్టాన్ని నేను ఎలా పంచుకోగలను? ఈ విశ్వం యొక్క భారాన్ని నా భుజం మీద వేసుకొని నిస్సహాయుడిగా నేను ఎలాగూ బాధలను అనుభవించగలను? నేను వచ్చిన ప్రయోజనమే అది కదా. అందుకని నేను ఆ రెండింటిని వాడను, అనంత జ్ఞానమును మాత్రమే నేను వాడుతూ ఉంటాను. As the avatar becomes everyone and everything, he gradually leads all to the goal as he himself did in the beginning. ఆయన ప్రతివాడిలోనూ ఒకడిగా అయిపోతాడు కాబట్టి ఆయన ప్రతి ఆత్మకు ఒక హుక్ తగిలించినట్టుగా అవుతుంది. అంచేత ఆయనతో పాటు ప్రతి ఆత్మను ముందుకు ఎంతో కొంత ముందుకు
తీసుకువెళ్ళగలుగుతాడు. హీ యూజెస్ హిస్ డివైన్ నాలెడ్జ్ టు రిమూవ్ ద సంస్కారిక్ అబ్స్టకిల్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ఈచ్ వన్. ఈ సంస్కారములు అనే ఆటంకములు అంటే పశువుకి 2 కాళ్లకు కడతారు చూడండి బంధనం, అలాంటి బంధనాలు మనందరికీ సంస్కారములతో ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ఇవన్నీ తొలగించడానికి తన దివ్య జ్ఞానమును ఆయన వినియోగిస్తూ ఉంటాడు. ఇట్ ఈజ్ లైక్ నోయింగ్ వన్స్ వే త్రూ ద గెలాక్సీస్ ఆర్ యూనివర్స్ అండ్ గైడింగ్ అదర్స్ త్రూ ది యూనివర్సెస్ బై యూజింగ్ వన్స్ నాలెడ్జ్. ఈ ఖగోళములో ఇన్ని గ్రహాలు నక్షత్రాలు ఉన్నప్పుడు మనం వాటి మధ్యలోంచి వెళ్ళాలనుకోండి, ఎవడు మనకు దారి చూపించగలడు? సర్వము ఎరిగిన వాడెవడో ఆయన మాత్రమే దారి చూపించగలిగిన, మిగిలిన వాడికి పిచ్చకపోతుంది. ఏమిటిదంతా? ద పర్పస్ ఇన్ ది డివైన్ ప్లాన్ ఈజ్ టు పాస్ త్రూ అండ్ బియాండ్ ద యూనివర్సెస్. డివైన్ ప్లాన్, దివ్య ప్రణాళిక ఎలా తయారై చేయబడి ఉంటుందంటే ఇవన్నీ దాటుకొని మనము ఆవలికి అతీతంగా ప్రయాణించగలగాలి. ఇఫ్ ది అవతార్ వర్ టు యూజ్ హిస్ పవర్, ఇట్ వుడ్ మీన్ హీ వుడ్ బి స్కిప్పింగ్ ఓవర్ ద డివైన్ ప్లాన్. ఆయన తన అనంత శక్తిని ఉపయోగించి ఇలా అనేసి 7వ భూమికి తీసుకెళ్ళాడు అనుకోండి మనని, మరి ఆయనే తయారు చేసిన దివ్య ప్రణాళికను ఆయన భంగం కలిగించినట్టు అవ్వదా? సచ్ ఎ హ్యాపెనింగ్ వుడ్ బి లైక్ హీస్ గివింగ్ రియలైజేషన్ టు ఎ స్టోన్. అది ఎలాంటిదంటే ఒక రాయికి ఇలా అని బ్రహ్మానుభవాన్ని ప్రసాదించిన ఆ ఉదంతముతో సమానం అవుతుంది. ద స్టోన్ వుడ్ పాస్ త్రూ ఆల్ ఆఫ్ ఇవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్ ఇన్ ఏ స్ప్లిట్ సెకండ్. ఆయన ఎలా ఇచ్చేసినప్పుడు ఏమవుద్ది? ఆ క్షణములోని మొత్తము పరిణామం, అంతఃపరిణామం ఇవన్నీ పూర్తి చేసుకుని బ్రహ్మానుభవం పొందేసినట్టే లెక్క కదా. వేరే నార్మల్లీ ఇట్ వుడ్ రిక్వైర్ మిలియన్స్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు అటైన్ రియలైజేషన్. లక్షలాది రూపములు ధరించి కోట్లాది సంవత్సరములో ప్రయాణం చేయవలసి ఉండేది. హౌవెవర్ ది అవతార్ యూజువల్లీ వర్క్స్ విత్ ఇన్ హీస్ డివైన్ ప్లాన్. అయితే అవతార పురుషుడు సర్వసాధారణముగా తన ప్రణాళికను భంగపరచడు. దానిలోనే ఆయన వ్యవహరించడానికి చాలా కృషి చేస్తూ ఉంటాడు. ఆయన హీ యూజెస్ హిజ్ నాలెడ్జ్ ఇన్ హిజ్ వర్క్ టు కీప్ ఆల్ సోల్స్ మూవింగ్ ఇన్ దేర్ ఇన్ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్ అకార్డింగ్ టు ది డివైన్ ప్లాన్. అది కృష్ణుడు ఒక తప్పు చేశాడు అని బాబా చెప్పారు, మనం చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పాడు? అసలు అర్జునుడికి అర్హత లేదు నా దివ్య దర్శనమును పొందడానికి. వాడికి ఇంకా ఆ సామర్థ్యం రాలేదు వాడికి. కానీ మరి వాడితో అర్జెంటుగా నేను యుద్ధం చేయించి తీరాలి, అందుకని వాడికి నా దివ్య రూపాన్ని చూపెట్టేశాను. అది పొరపాటే. అంటే ఇక్కడ ఆ దివ్య ప్రణాళిక ప్రకారం స్కిప్ చేసి వాడికి అర్హత లేకపోయినా అర్హతను కలిగించాడు. అందుచేత ఒక్కొక్కసారి ఆయన స్కిప్ చేస్తూ ఉంటారు. సర్వసాధారణముగా చెయ్యడు. వైల్ ది అవతార్ ఈజ్ ఇన్కార్నేట్ ఆన్ ఎర్త్, హీ డస్ నాట్ యూజ్ హిస్ పవర్, సో బికమ్స్ హెల్ప్లెస్ యాజ్ అన్ ఆర్డినరీ. మానవ దేహము వేసుకుని అవతార పురుషుడుగా భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఒక మామూలు సామాన్య మానవుడు ఎంత సాదాగా నిస్సహాయుడుగా అయిపోతాడో ఆయన అలాగే అయిపోతాడు. మేరాబాద్లో ఆ తొలి సంవత్సరాలు చూస్తే మీటింగ్ పెట్టి, ఏమో ఒక పూటకే తిండి పెట్టగలన, మీకు 2వ పూటకి డబ్బులు లేవు మన దగ్గర, ఏం చేద్దాం అని ఉంటాయి. మీరందరూ ఉంటానంటే ఉండండి, లేదు వెళ్ళిపోవచ్చు, అందరికీ స్వతంత్రం ఇచ్చేస్తున్నారు అంటే అంత నిస్సహాయుడుగా అయిపోతాడు ఆయన. ఎందుకని అవి గూట్లో పెట్టి వచ్చేసాడు. మీకు భారతం చదివితే పంచపాండవులు విరాట్ మహారాజు సభకు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ ఆయుధాలన్నీ జమ్మి చెట్టు మీద ఒక మూట చుట్టి పెట్టేశారు. అలాగే అవతార పురుషుడిగా భగవంతుడు భూమి మీదకి వస్తూ ఉన్నప్పుడు అనంత శక్తిని అనంత ఆనందమును మూట కట్టి పెట్టేస్తాడనమాట. ఒక్క అనంత జ్ఞానము ఒక్కటే తన వెంట ఆయుధంగా తెచ్చుకుంటాడు ఆయన. అంత నిస్సహాయుడిగా అయిపోతాడు. అందుకే భావుకల్చరిని ఒకసారి ఒక ప్రశ్న వేశారు. దేహముతో ఉన్నప్పటి బాబా, దేహము విడిచిపెట్టిన తర్వాత బాబా, ఏమిటి ఆయనలో తేడా నాకు చెప్పవా అని ఒక ప్రేమికుడు అడిగాడు. చాలా సులభం. బోనులో ఉన్నటువంటి పులి
బోను తలుపు తీసి వార్లా బయట తిరుగుతూ ఉన్న పులి. ఈ రెండిటికి తేడా ఉందా లేదా? దేహముతో ఉన్నప్పుడు బోనులో ఉన్న పులి లాంటి వాడి బాబా. ఎందుకని? అనంత శక్తిని మాత్రమే వాడగలడు, అనంత జ్ఞానమును వాడడు, అనంత ఆనందమును వాడడు, అనంత శక్తిని వాడడు, అనంత జ్ఞానమును మాత్రమే వాడుతూ ఉంటాడు. మరి బోన్లోంచి బయటకు వచ్చేస్తే 3 వాడేస్తాడు ఆయన. అనంత జ్ఞానము, శక్తి, ఆనందం. మరి ఎవడు పవర్ఫుల్? దేహం వదిలేసిన బాబాయే మోర్ పవర్ఫుల్. ఎందుకని? 3 వాడగలడు. ఎంత టెక్నికల్గా పర్ఫెక్ట్గా అర్థం అయ్యేలాగా ఎంత బాగా చెప్పాడో చూడండి. అందుకే బాబా కూడా ఒక ప్రేమికురాలో బాబాని అడిగాడు, చాలా కష్టాలు పడిపోతున్నాను బాబా, నువ్వు ఏదైనా నాకు సాయం చేయాలి, గట్టిగా ప్రార్థన చేయి, నా కోసం స్మరించు అన్నాడు. 2 రోజులైంది, ఏం లాభం లేదు బాబా, అలాగే ఉంది నా పరిస్థితి. అప్పుడు బాబా అన్నారు, అయ్యో నా దేహం వదిలేశాక నా సమాధి దగ్గర ఇలాగే అడిగామనుకో తప్పకుండా ఇచ్చేస్తాను, ఇప్పుడు కొంచెం కష్టం. బాబా అన్నటువంటి మాట, నా దేహం విడిచిపెట్టాక నా సమాధి దగ్గర అడిగితే మాత్రం గ్యారంటీ. ఎందుకని? ఇదే కారణం. ఆయన నిస్సహాయుడుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయన దేహంతో ఉన్నంతసేపు అనంత జ్ఞానమును మాత్రమే వాడుతూ ఉంటాడు. వైల్ ఇన్కార్నేట్ హీ ఈజ్ విదౌట్ ద యూజ్ ఆఫ్ హిజ్ బ్లిస్, సో హీ సఫర్స్ యాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన ఈ దేహముతో ఉన్నంతసేపు అనంత ఆనందమును ఆయన వాడుకోలేడు, లాకర్లో పెట్టేస్తాడు ఆయన. కాబట్టి ఆయన కష్టం, బాధ ఇవన్నీ నేల మీద దొర్లుతూ ఉండేవాడు ఆయన ఒక్కొక్కసారి, ఆ బాధని తట్టుకోలేక. బట్ ద సఫరింగ్ ఆఫ్ ది అవతార్ ఈజ్ యూనిక్ అండ్ అన్ఇమాజినబుల్, ఫార్ హీ హ్యాస్ బికమ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ హిజ్ హెల్ప్లెస్నెస్. ఈ సృష్టిలో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు అందరితో ఒకటైపోతాడు ఈయన. కాబట్టి ఆ బాధలన్నీ ఈ దేహము ద్వారా ఆయన అనుభూతి పొందవలసి ఉంటుంది. అందుకని అవతార పురుషుడు యొక్క బాధకు మన బాధకు అసలు సంబంధమే లేదు, తప్పు కూడా పోల్చడం అని. మన ఒక్కడి బాధలు ఈ దేహం భరిస్తుంది, మొత్తం విశ్వములో ఉన్న జీవుల నిర్జీవుల బాధలన్నీ ఆయన దేహము అనుభవిస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్ మాస్టర్స్ యాక్ట్ యాజ్ హ్యూమన్, దే డు నాట్ బికమ్. సద్గురువు నిజానికి ఎవరు? భగవంతుడిగా మారిపోయిన మానవుడు. భగవంతుడు అయిపోయాడు అతను. మళ్ళీ దేహం వదిలేస్తేనే అతను వెనక్కి మానవుడుగా రాగలడు. కానీ దివ్య ప్రణాళిక ప్రకారము ఆ దేహం ఉంచుకొని మనిషిగా నటిస్తూ ఉంటాడు. దాన్ని బాబా అద్భుతంగా చెప్పారు గాడ్ స్పీక్స్లో. గాడ్ స్టేషన్డ్ ఇన్ మ్యాన్ ఈజ్ సద్గురు. గాడ్ స్టేషన్ ఇన్ మ్యాన్ ఈజ్ అవతార్. గాడ్ స్టేషన్ ఇన్ మ్యాన్ ఈజ్ అవతార్. అంటే ఒక మానవ దేహములో తనను తాను బంధించుకుని ఉన్నవాడు అవతారకుడు. బట్ మ్యాన్ స్టేషన్ ఇన్ గాడ్ ఈజ్ సద్గురు. కానీ మానవుడు ప్రమోషన్ వచ్చి భగవంతుడు స్థితి చేరి ఆ పనిని నిర్వహిస్తూ ఉన్నవాడు సద్గురు అవుతాడు. అందుచేతే సద్గురువు నటిస్తూ ఉంటాడు అని బాబా పదే చెబుతూ ఉంటాడు. ఎందుకని? భగవంతుడు అయిపోయాడు, అతను మళ్ళీ వెనక్కి రాలేడు అతను. హెన్స్ దే డు నాట్ సఫర్ యాజ్ ది అవతార్ డస్. అందుచేత ఒక సద్గురువు ఎప్పుడూ కూడా అవతార పురుషుడంత బాధలు అనుభవించవలసిన అవసరం ఉండదు. When the avatar incarnates and become each and everything in creation, it is continuous suffering for him in the ignorance of every being. ప్రతి ఆత్మ అనుభవిస్తున్న అజ్ఞానము అవతార పురుషుని దేహము పడే బాధలలో కనబడుతూ ఉంటుంది. మన అజ్ఞానమే ఆయన బాధలకు మూలము. కారణం ఏంటి? ఆయన మన కోసం వస్తే నువ్వెవడో నాకు తెలియదే అంటుందమ్మా. అది ఆయనకు ఎంతో బాధను కలుగ చేస్తూ ఉంటుంది. అన్నీ ఉన్నాయి ఆయనకి, కానీ బిడ్డడు గుర్తించడం లేదు, ఈయన నాన్న అని. ఎంత బాధగా ఉంటుంది అది మన అజ్ఞానం వలన ఆయనకి అంత బాధ కలుగుతుంది. ది అవతార్స్ ఫిజికల్ సఫరింగ్ ఈజ్ నథింగ్ కంపేర్డ్ టు ది ఇన్ఫినిట్ సఫరింగ్ ఆఫ్ హ్యావింగ్ కాన్షియస్లీ బికమ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ అని.
అవతార పురుషుడు ఆయన దేహములో ఆయన పడేటువంటి భౌతిక వ్యధతో పోల్చి ప్రతివాడిలోనూ ప్రతివాడిలోనూ ఒకటి అయిపోవడం వలన ఆయన పడే బాధతో పోలిస్తే అది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆయన దేహము పడేటువంటి భౌతికమైన బాధ చాలా తక్కువదనే చెప్పాలి. మనందరి కోసము మనలో ఒక్కడిగా అయిపోవడం వలన ఆయన పొందే బాధ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. వెన్ మేహర్ బాబా సెడ్ హీ సఫర్డ్ ఫిజికలీ, మెంటలీ అండ్ స్పిరిచువలీ. బాబా ఏమన్నారు? నా బాధ 3 రకములు: భౌతికము, మానసికము, ఆధ్యాత్మికము. 3 రకాలు ఉంటాయి. దాని అర్థం ఏమిటి? ఇట్ మీన్స్ ఫిజికల్లీ హీ సఫర్డ్ యాజ్ ఈచ్ అండ్ ఆల్. భౌతికంగా ప్రతి దానిలోనూ ప్రతి వ్యక్తిలోనూ ఒకడిగా ఆ బాధలన్నీ పంచుకున్నాడు ఆయన. ఫిజికల్ సఫరింగ్ ఫర్ హిమ్ ఈజ్ when human beings do not use their bodies in a way appropriate for the purpose of realizing God. అది ఎలాగ బాధ కలుగుతుందో చెప్తున్నాడు. మానవుడు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అతనికి? నేను భగవంతుడను అనే అనుభవము పొందడానికి దీన్ని వాడుకోరా అని ఇచ్చాడు. దానికి తప్ప మరి దేనికి మానవుడు దీనిని వినియోగించిన ఇది ఆయనకి భయంకరమైన భౌతిక దేహం యొక్క ఇబ్బందికి గురవుతుంది. ఈ కారణం సో మానవుడు భగవంతుని చేరడానికి కాకుండా వేరే పనులకు ఈ దేహమును వినియోగిస్తే ఇది ఆయన భౌతిక దేహములో ఆయన బాధలకు మూల కారణము అవుతుంది. దిస్ ఈజ్ హిజ్ ఫిజికల్ సఫరింగ్ ఇన్ దెమ్ అండ్ ఇట్ ఈజ్ యునిక్. ఇది ఆయన భౌతిక బాధలకు కారణమవుతుంది. ఇది అద్వితీయం. అంటే ఇంకెవడూ కూడా ఇలాంటి బాధలు పడలేడు. ది అవతార్ సఫర్స్ మెంటలీ యాజ్ ఆల్ ద మైండ్స్ ఆఫ్ హ్యుమానిటీ హ్యావ్ సో మెనీ ఎక్సెసివ్ వాంట్స్, డిజైర్స్ అండ్ థాట్స్. మరి ఆయనకు మానసిక బాధ ఏమిటి? ఆయనకి ఎలాంటి మనసు ఉంది? సార్వభౌమిక మనసు. మన మనసులన్నీ ఇంటర్నెట్ సర్వర్కి ఎలా కనెక్ట్ అయి ఉంటాయో అలాగూ ప్రతి వ్యక్తిగతమైన జీవాత్మ యొక్క మనసు ఆయన మనసుతో అనుసంధానం కలిగి ఉంటుంది. కనుక వీడిలో పేరుకుపోయిన కోరికలు, ఆలోచనలు, వికారములు ఇవన్నీ ఆయన తట్టుకోలేనంత ఆ తాకిడి, ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఉపాసనీ మహారాజ్ దగ్గర ఉంటూ ఉన్న రోజులలో సకోరీలో అవతార పురుషుడిగా ఈయన ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఉపాసని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ప్రపంచములో ఉన్న మనుషుల ఆలోచనల ఉద్ధృతి తన మనసులోనికి ప్రవేశించిన అనుభూతిని మేర్వాన్ పొందుతూ ఉండేవాడు. తట్టుకోలేక ఒక్కొక్కసారి సకోరీ బయట ఒక పంట కాలువలో బుర్ర ముంచి గంటలు అలా ఉంచేవాడట. ఆ వేడి తట్టుకోలేక, ఆలోచనల ఉద్ధృతిని తట్టుకోలేక. అది ఆయన మానసిక వేదనకు మూల కారణము. మ్యాన్ కైండ్స్ ఎక్సెసివ్ ప్రీఆక్యుపేషన్ విత్ మెటీరియలిజం అండ్ దిస్ అన్యాచురల్ మెంటల్ యాటిట్యూడ్ బికమ్స్ ది అవతార్స్ మెంటల్ సఫరింగ్ అండ్ ఇట్ ఈస్ యూనిక్. విషయవాంఛలలో చాలా శృతి మించి కూరుకుపోయిన మానవుడు అవతార పురుషుని యొక్క తీవ్ర వేదనకు, మానసిక వేదనకు వీడి మూల కారణము అవుతాడు. ఎందుకని? అసహజమైన సంస్కారములు విపరీతముగా వీడు పోగు చేసుకుంటాడు ఇలాంటి ప్రక్రియ వలన. ఇది ఆయనకు మానసికంగా వేదనకు గురి చేస్తుంది. ది అవతార్ సఫర్స్ స్పిరిచువల్లీ. మరి ఆధ్యాత్మిక వేదనట ఆయనకు ఏమిటి? యాజ్ పీపుల్ టర్న్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ డినై హిమ్. ఆయన ఎందుకు వచ్చాడు? మనందరికీ మెలకువ కలిగించడానికి. మాయ వైపు ముఖం తిప్పి ఉన్న మానవాళిని తన వైపుకు ముఖం తిప్పడానికి వస్తాడు. కానీ వీళ్ళేమంటారు? చాలు నీ గొడవ నువ్వు చూసుకో అని ఆయన్ని తిరస్కరించి వాళ్ళు మాయ వైపే ముఖాన్ని ఉంచుతారట. బాబా ఇలా అన్నారు, ప్రపంచములో ఒక నానుడి ఉంది. మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. మానవుడు అనేక ప్రణాళికలు చేసుకుంటూ ఉంటాడు, భగవంతుడు మాత్రం దాన్ని ఇలా తిప్పేసి సర్వనాశనం చేసేస్తూ ఉంటాడు కదా. కానీ అవతార పురుషుడుగా
నేను అనేది ఏమిటంటే గాడ్ ప్రపోజెస్, మ్యాన్ డిస్పోజెస్. నేను ఎంతో కష్టపడి ఎంత త్యాగం చేసి మిమ్మల్ని అందరినీ నా కూడా తీసుకువెళదామని వస్తే మాకు ఇదే బాగుంది, నీ గొడవ నువ్వు చూసుకో, మమ్మల్ని వదిలే అని ఈ మాయలోనే మునిగి ఈ మాయనే ఆస్వాదిస్తూ దీనికి వ్యసనముల అలవాటు పడు. అంటే అక్కడ ఎవరు త్రోసిరాజు అన్నారు? మానవుడే భగవంతుడి యొక్క ప్రణాళికను భంగం చేశాడు. హిజ్ స్పిరిచువల్ సఫరింగ్ ఈజ్ మోస్ట్ యూనిక్ అండ్ మోస్ట్ పెయిన్ఫుల్ టు హిమ్. ఈ అన్ని బాధల్లోకి భౌతికమైన దేహము ద్వారా అనుభవించే బాధ, మానసికంగా అనుభవించే బాధ, ఆధ్యాత్మికంగా బాధ, ఈ 3 బాధలలో ఆధ్యాత్మిక వేదన అన్నిటికంటే భయంకరమైనటువంటిది. దిస్ ఈజ్ వై మేర్ బాబా అర్జుడ్ హిజ్ ఫాలోవర్స్. అందుచేతే ఆయన తనను అనుసరించే వాళ్లకు, తన ప్రేమికులకు పదే పదే ఆయన హెచ్చరించి చెబుతూ ఉండేవారు, హోల్డ్ ఫర్మ్లీ టు మై దామన్ టు ద వెరీ ఎండ్. గట్టిగా పట్టుకోరా, నువ్వు చివరి వరకు నన్ను విడిచిపెట్టకురా అని చెప్పాడు. అలా పట్టుకొని ఉంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక వేదన తగ్గించిన వాళ్ళము అవుతాం మనం. ఎందుకని? ఎంతమంది ఆయన్ని పట్టుకుంటే ఆయన వేదన అంత తగ్గి ఉంటుంది. ఎంతమంది పట్టుకున్న వాళ్ళు విడిచిపెట్టేస్తూ ఉంటే మళ్ళీ ఆ మెర్క్యూరీ రీడింగ్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆయన వేదన. ఆ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఒక చోట రాశాడు, కొండల మీద గొర్రెల కాపర్లు ఉంటారు, వేల గొర్రెలు ఉంటాయి. అంటే మీకు ఎవరికైనా మీకు అనుభవం ఉందో లేదో, నేను బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా చేసినప్పుడు చూసేవాడిని. ఒక్కొక్కరికి 2000, 3000, 5000 గొర్రెలు ఉంటాయి. అలా కొండల మీద అలా తిరుగుతూ ఉంటే వీడికి నుంచి అన్నీ కనపడేలా చూస్తూ ఉంటాడు. అన్ని వేల గొర్రెల్లో ఏ గొర్రె మిస్ అయిందో వాడు పసిగట్టగలడు. ఏ గొర్రె మిస్ అయిపోయింది తెలిసిపోతాయి వాడికి. అలాగే బాబా కూడా ఒక నేర్పు కలిగిన గొర్రెల కాపరి. తన ప్రేమికులలో ఏ గొర్రె తనను వదిలేసి అది వెళ్ళిపోతుందో దాని గురించి ఆయన వేదన చెందుతూ ఉంటాడు. క్రైస్తు కూడా చెప్పాడు, తప్పిపోయిన కుమారుడు, వాడి గురించే ఆయన బాధపడుతూ ఉంటాడు. మిగిలిన కుర్రాళ్ళు అందరూ ఉన్నా కూడా వీళ్ళ గురించి పట్టించుకోడు. ఎవడు తప్పిపోయాడో వాడి గురించి వేదన చెందుతూ ఉంటాడు. అలాగే నన్ను పట్టుకొని ఆ పట్టు జారిపోయిన వాడి గురించి తీవ్రమైన వేదన పడుతూ ఉంటాడు బాబా. అందుకని ఆయన ఆ ప్రార్థనలో రోజు మనము అది గుర్తుకు తెచ్చుకునేలా బెలిబెట్ గాడ్ ప్రేయర్లో ఆయన చెప్పాడు.